హాయ్ అండి, బాగుండారా? పనసకాయ అయితే నేను తెచ్చాను. 2 రోజులు అలా ఇంట్లో ఉంచేసి కట్ చేసుకుందామని ఈరోజైతే తీశాను. చూసారు ఎంతంత పెద్ద సొల అయితే బాగుంది. మంచి పనసకాయ అన్నమాట ఇది. చాక్కి చేతికి అయితే నూనె పెట్టుకున్నాను. నేను కింద కవర్ వేసుకున్నాను కట్ చేయడానికి. ఎందుకంటే ఆ జిగురు ఆ పాలంతా అట్నే గమ్ములాగా అదుక్కునేస్తుంది. అందుకనేసి చేతులు కానీ చాక్ కానీ నూనె అయితే పెట్టుకున్నాను. నేను ఎందుకు ఇది కట్ చేసేది కూడా చూపిస్తానంటే, కొంతమందికి పండు ఎలా కట్ చేయాలో తెలియదు కదా. అంటే నాకు తెలిసినంతలో నాకు తెలుసు అని అనుకొని నేను కోస్తా ఉన్నాను. ఇలా కట్ చేసినామంటే ఈజీగా మనము తీసేసుకోవచ్చండి. చూసారు కదా, మేము అయితే కేరళలో ఎక్కువ కదా, అక్కడైతే నేనే కట్ చేసేదాన్ని. పెద్ద పెద్ద కాయలు, ఇదైతే చిన్నది, పెద్ద పెద్దగా ఉంటుంది. అందులో 2 రకాలు ఉంటుందండి అక్కడైతే. ఇక్కడైతే మాకు మా బంధువులు ఏదో తెచ్చిచ్చేవాళ్ళు, ఇక్కడ దొరకదు. ఇప్పుడైతే కొంతమంది నాటుకో ఉన్నారు, కానీ అంతకుముందు అస్సలు ఉండేది లేదు. మేము చిన్నప్పుడంతా డబ్బులకి కాదు, కానీ మా బంధువులు తెచ్చిచ్చేవాళ్ళు ఎక్కువ. ఇప్పుడైతే బజార్లో సంతలంతా అమ్ముతారు, అప్పుడైతే అది కూడా లేదు. కేరళకు వెళ్ళినాకైతే అక్కడ చాలా పనస చెట్లు అయితే ఇంటి పక్కనే కూడా ఉంటుంది, పెద్ద పెద్ద మాన్లు. అలా మేము తెచ్చి తీసుకొని వచ్చి తినేవాళ్ళము. అలానే పక్కన ఉండేవాళ్ళు కూడా తెచ్చి ఇచ్చేవాళ్ళు ఇంటికి. దీన్ని ఇలాంటి పనసకాయని ఏమంటారంటే వరకు చెక్క అంటారు. ఇది బాగుంటుంది. ఇంకొకటి ఉంటుంది కోలా అనేసి, అది తిన్నామంటే అది ఎలా ఉంటుందంటే అది ఒకలాగా నూరుగా అది తేడాగా ఉంటుంది, బాగుండదు. కొంతమందికి అయితే మోషన్స్ అయిపోతుంది తిన్నారంటే. ఇదైతే ఏం కాదు, ఇలాంటి చెక్క అంటే చెక్క అంటారు అక్కడ మలయాళంలో చెక్క. ఇది వరకు చెక్క. ఇంకొకటి మెత్తగా ఉండేది వచ్చి కోలా అనేసి, 2 రకాలు. ఆ పాలు ఇలా కవర్లో తీసేసినామంటే నీట్గా వచ్చేస్తుందండి. చూసారు కదా, ఆ విధంగా తీసేయాలి. ఇలా కట్ చేసుకున్నామంటే మనం నీట్గా విడివిడిగా అలా తీసుకునేవచ్చు. ఆ సొల అయితే మీకు చూపించాలనే నేను కట్ చేసేది పూర్తిగా చూపిస్తూ ఉన్నాను. తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా, ఏ విధంగా కట్ చేయాలి అని తెలుసుకోవాలనుకొని మీకు చూపించడానికి కోసమే నేను కట్ చేసేది పూర్తిగా చూపిస్తూ ఉన్నాను మీకు. అలాగే కట్ చేస్తూ ఉన్నాను. తినే ముందు నేను ఒక చిన్న మాట అయితే చెప్తానండి. నా వీడియోస్ చూసే వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉన్నానండి. ఎందుకంటే చూసి సబ్స్క్రైబ్ చేసినారు, కొంతమంది లైక్ చేస్తారు, కొంతమంది చేయడం లేదు. లైక్ చేసిన సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు తప్పకుండా లైక్ కూడా చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీలో తెలిసిన వాళ్ళకి అందరికీ షేర్ చేయండి. చాలా 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 తక్కువ మంది ఉన్నారు సబ్స్క్రైబర్స్, మీకు కూడా తెలుసు. చూసి నా ఛానల్ని ఆదరిస్తారని నమ్ముతున్న వీడియోలు అయితే పెడతా ఉన్నాను. ఆదరిస్తారు కదండి. చూసారా ఎంత పెద్దది బాగుందండి. చాలా చాలా బాగా నచ్చింది నాకైతే. వరకు చెక్క అంటే పనసకాయ తెలుగులో ఎలా చెప్పాలి అది నాకు తెలియదు, కానీ మలయాళం అయితే వరకు చెక్క అంటారు. ఇది పనసకాయ మంచిది, బాగుంది అని అంటాను నేను. ఎట్లా చెప్పాలి ఇంకా తెలుగులో అయితే. అంటే 2 రకాలు ఉంది కదా, దానికి పేరు తెలుగులో నాకైతే తెలియదు. మలయాళం అయితే ఇలా చెప్తారు. తెలుగులో పనసపండు అంతవరకే తెలుసు మనకి. చూసారు కదా, చాలా చాలా బాగుందండి. నాకైతే నచ్చింది. అయితే పంపించేవాళ్ళు కదా పనసకాయలు, అప్పుడు అక్కడ తెచ్చేవాళ్ళు మా వారు. బాగుండే కాయలే తెచ్చేవాళ్ళు, బాగుండేది. సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా, ప్లీజ్ అండి. ఎంత బాగుందంటే అంత బాగుంది. నేను పెట్టిన వీడియో అంటే ఈ పనసపండు కోసే విధానం మీకు నచ్చిన వాళ్ళు నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చేస్తారు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా.